ఓం నమో నారాయణాయ నమస్వాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో వచ్చేసి ఈ పాండవులు అరణ్యవాసానికి వెళ్తున్న క్షణం కదా. ఇక అప్పుడు మతి చెడి మరెవరైనా నాకెదురు నిలిచి యుద్ధం చేస్తే వారినందరినీ నా బాణాలతో యమలోకానికి పంపుతాను. ఇదంటుంది ఎవరు? అర్జునుడు. హిమాలయమ కదిలినా, సూర్యుడు తేజస్సు కోల్పోయినా, చంద్రుని చలదను నశించిన నా మాట తప్పదు. నేటికి 14వ సంవత్సరంలో దుర్యోధనుడు మనల్ని సత్కరించి రాజ్యం ఇవ్వకపోతే నేను చెప్పినట్టు జరిగి తీరుతుంది. సో అప్పుడు కూడా చూడండి ఎంత ప్రాక్టికల్గా ఉన్నారంటే, ఇప్పుడు మనం వచ్చేసి 12 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తాం, అప్పుడు తిరిగి వస్తాం. మన రాజ్యం మన గనక వీళ్ళు ఇవ్వకపోతే అప్పుడు యుద్ధం. ఇచ్చినారా వాళ్ళ ఏదో వాళ్ళు, మన ఏదో మనం అన్నట్టు చెప్తున్నారు. భీముని మాత్రం చంపేదన్నాడు. బట్ అర్జునుడు అలా అనలా. ధర్మం తప్పితే చంపుతావరా అన్నాడు. ఇక అర్జునుడు ఇలా అనగానే అందగాడు పరాక్రమశాలైనటువంటి సహదేవుడు తన విశాల బాహువులను పైకెత్తి కోపంతో కళ్ళెర చేసి పాముల బుసగొడుతూ శకునుని చంపదలిచి ఇలా అన్నాడు: గాంధారుల కీర్తిని నాశనం చేస్తున్న మూఢుడా శకునుని, ఇవి పాచికలని నీవనుకుంటున్నావు, కానీ ఆ రూపంలోని తీవ్ర బాణాలవి. యుద్ధానికి నీ అంతటి నీవే ఎన్నుకున్నావు. భీమసేనుడు నిన్ను నీ బంధువులను ఉద్దేశించి పలికినటువంటి మాటలను నేను తప్పక చేసి చూపిస్తాను. ఆత్మరక్షణకు అన్ని ఏర్పాట్లు చేసుకో. క్షాత్రధర్మాన్ని పాటించి నీవు రణరంగంలో నిలిస్తే నేను నిన్నే నీ బాంధవులతో సహా యుద్ధంలో త్వరగా చంపేస్తాను. అన్ని బంధువులు నీ అనుకున్న వాళ్ళు ఎవరైతే వస్తారో అందరూ నేను చంపేస్తాను రా అన్నాడు. ఇక సహదేవుని మాటలు విని రాజులలో అందగాడైనటువంటి నకులుడు కూడా ఇలా అన్నాడు. సహదేవుడు నకులుడు ఇద్దరు కూడా చాలా అందగాలన్నమాట, ఎందుకంటే అశ్విని దేవతలకు పుట్టినటువంటి వాళ్ళు. ఇక నకులుడు ఏమంటాడు చూడండి: దుర్యోధనుడికి ఇష్టమైనటువంటి రీతిగా ప్రవర్తించాలని ధార్తరాష్ట్రులు ఈ ద్యోత సభలో యజ్ఞసేనుని పుత్రికైన ద్రౌపదిని అనరానే మాట్లాడినారు. దుష్ప్రవర్తనతో కాలప్రేరితులై చావగోరుతున్న వారిని అందరూ యమలోకానికి పంపిస్తాను. ధర్మరాజు ఆదేశంతో ద్రౌపదికి ప్రియాన్ని కలిగిస్తూ త్వరలో ఈ భూమిని ధార్తరాష్ట్ర రహిత రాష్ట్రంగా చేస్తాను. అంటే ధృతరాష్ట్ర కుమారులు లేనటువంటి ప్రాంతంగా దీనిని మారుస్తాను అన్నాడు. ఆ రీతిగా పురుష సింహాలు మహాబాహువులు అంటూ ఆ పాండవులు చాలా ప్రతిజ్ఞలు చేసి ధృతరాష్ట్రుని సమీపించారు. సో ఇక ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళిపోయి ధర్మరాజు ఏమన్నాడు ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.